ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. దీంతో పాఠశాలల్లో సందడి నెలకొంది. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులపై ప్రభుత్వం పూర్తి దృష్టి సారించినట్లు నిర్మల్ డీఈఓ భోజన్న తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలనే సదుద్దేశంతో ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని ఏర్పాట్లు చేశామని అంటున్న నిర్మల్ డీఈఓ భోజన్నతో మా ప్రతినిధి రమేష్ శర్మ ఫేస్ టు ఫేస్. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. అంటే గురువుల పండగ వారి యొక్క ప్రారంభమైంది. పాఠశాలలు పునఃప్రారంభమైనాయి. మరి పాఠశాలల్లో ఉండే గురువులందరూ కూడా మరి వారి యొక్క పనులు ముగించుకొని పాఠశాలలకు విద్యార్థులకు చదువు చెప్పడానికి గురువులందరూ కూడా వారి వారి విధుల్లో చేరడం, వారి విధులను నిర్వహించడం జరుగుతుంది. మరి ఆ పాఠశాలకు వచ్చే విద్యార్థులకు కావాల్సిన మౌలిక వసతులు ప్రభుత్వం తరపున ఎలా నిర్మల్ జిల్లాలో ఏ విధంగా ఉన్నాయి, మరి మౌలిక వసతులు ఏమేం కావాలి, మరి పాఠశాలల్లో ఏమి ఇబ్బంది అవుతుంది, వాటి గురించి తెలుసుకోవడానికి మనకు నిర్మల్ జిల్లా డిఓ గారు భోజన గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, మొదటగా మన నిర్మల్ జిల్లాలో ఎలాంటి మౌలిక వసతులపైన మీరు ప్రభుత్వం తరపున దృష్టి పెట్టబోతున్నారు? 26-27 విద్యా సంవత్సర ప్రారంభ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా మన నిర్మల్ జిల్లాలో 839 ప్రభుత్వ పాఠశాలలు అండ్ రెసిడెన్షియల్ పాఠశాలలు కలిపి ఉన్నాయి. ఇందులో మౌలిక వసతులు కొన్ని పాఠశాలలో లేని గుర్తించి గత జనవరిలోనే మౌలిక వసతుల్లో ప్రధానమైనటువంటి టాయిలెట్, మరుగుదొడ్ల నిర్మాణము, అదేవిధంగా కాంపౌండ్ వాల్ నిర్మాణం గురించి ఏ పాఠశాలలోనైతే ఈ వసతులు లేవో ఈ ఈజీఎస్ పథకం కింద గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు గుర్తించి వాటికి ఈ మౌలిక వసతులు కల్పించడానికి గాను సుమారు 228 పాఠశాలల్లో అదనపు గదులతో అదనపు టాయిలెట్స్లతో పాటు 247 పాఠశాలలో నూతన టాయిలెట్స్ను, అదేవిధంగా ఎక్కడైతే విద్యార్థుల సంఖ్య పెరిగిందో వారికి అనుగుణంగా మరుగుదొడ్ల నిర్మాణానికి ఉత్తర్వులు ఇచ్చి దాంట్లో 40% నిర్మాణాలు కూడా కంప్లీట్ కోసము అంటే వర్క్స్ జరుగుతున్నాయని చెప్పేసి తమ ద్వారా తెలియజేస్తున్నాను. నిర్మల్ జిల్లాలో ఉన్న విద్యా వ్యవస్థను అన్నిటి కూడా బలోపేతం చేసి ఇటు విద్యార్థులకు ఇటు ఉపాధ్యాయులకు కావాల్సిన తగిన వసతులు ఉపాధ్యాయులకు తగిన వసతులు ఏర్పాటు చేసి విద్యార్థులకు నాణ్యమైన విద్యను కూడా అందించడానికి మేము సాయశక్తులా ప్రభుత్వం నుంచి ఏది చేయాలో అని కూడా చేస్తున్నాం. ప్రభుత్వం కూడా కావాల్సిన వసతులను కూడా ఏర్పాటు చేసిందని చెప్పి కూడా చెప్తున్నారు. మరి ఇది విద్యార్థులు తల్లిదండ్రులు కూడా గమనించి ప్రభుత్వ పాఠశాలల్లో వారి విద్యార్థుల్ని వారి పిల్లల్ని చదివించాలని చెప్పి వారు బలంగా కోరుతున్నారు. కాబట్టి మీ యొక్క చదువే అందరికీ మూలము, కాబట్టి చదువుకుంటేనే పిల్లలు మన సమాజం బాగుపడుతుందని ఈ యొక్క డిఓ గారు చెప్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా తల్లిదండ్రులందరూ కూడా పేరెంట్స్ అందరూ కూడా ప్రైవేట్ పాఠశాలలకు పోకుండా ప్రభుత్వ పాఠశాలకు తన దగ్గరగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలని చేర్పించి చదివించాలని మరి వారిని విద్యావంతులు చేయాలని చెప్పి కూడా కోరుకుంటున్నారు. కెమెరా పర్సన్ సురేష్తో రమేష్, నిర్మల్ నుండి.